అమ్మ, నాన్న, మీ టైం కావాలి. తల్లిదండ్రులు పిల్లలకు టైం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేదే ఈ కథ. రమేష్, సుమ ఇద్దరూ ఉద్యోగాలతో బిజీగా ఉండి ఉదయం 8 గంటలకు బయటికి వెళ్ళి రాత్రి 8:30కు ఇంటికి వచ్చేవారు. ఇంటికి రాగానే అలసిపోయి సోఫాలో పడుకునేవారు. కానీ ఒక చిన్న మనసు ఎదురు చూస్తూ ఉంటుంది. తనే నిషా, వారి కూతురు. నిషా రోజూ తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తుంది. నాన్నతో ఈరోజు స్కూల్లో ఏమైంది తెలుసా అని అడగాలనిపిస్తుంది. కానీ నాన్న ఆఫీసులో చాలా టైర్డ్, నిషా తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. అలాగే అమ్మ మొబైల్ చేతిలో పట్టుకుని రూమ్లోకి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. నిషా ఒంటరిగా పెరుగుతోంది. తన మనసులోని బాధను ఎవరితోనూ పంచుకోలేక ఫోన్లో ఫ్రెండ్స్తో గంటల గంటల పాటు మాట్లాడడం మొదలుపెట్టింది. ఆటలు ఆడే సమయం, చదువుకునే సమయం అన్నీ కూడా ఫోన్తోనే సరిపోయాయి తనకి. ఒకరోజు రాత్రి నిషా గదిలో ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుండగా నాన్న రమేష్ గమనించాడు. ఆవేశంగా గదిలోకి వచ్చి అడిగాడు, ఇంత రాత్రి వరకు ఫోన్లో ఏం చూస్తున్నావు? చదవడం మానేశావు? అప్పుడు నిషా కన్నీళ్లు పెట్టుకుని సమాధానం ఇచ్చింది. నాన్న, మీరిద్దరూ మీ జాబ్స్లో బిజీ. నేను ఎదురు చూశాను చాలా రోజుల నుండి. మీరు నన్ను గమనించనే లేదు. మీరు నాకు ఇవ్వాల్సిన టైం కూడా ఇవ్వలేదు. అందుకే నేను నా ఫోన్లో నా ఫ్రెండ్స్తో నేను ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఆ మాటలు రమేష్, సుమ గుండెలను తాకాయి. అప్పుడే వారు నిజంగా పిల్లల కోసం సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. ప్రతిరోజు ఫ్యామిలీ మొత్తం కూర్చొని మాట్లాడడం మొదలుపెట్టారు. నిషా ముఖంలో కొత్త వెలుగు వచ్చింది. తల్లిదండ్రులు డబ్బు సంపాదించేది పిల్లల భవిష్యత్తు కోసమే అయినా వారి కోసం కొంత సమయం, ప్రేమ చూపిస్తే మీ పిల్లల భవిష్యత్తును మీరు బంగారు భవిష్యత్తులాగా తయారు చేసిన వారవుతారు. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.